మన ఆరోగ్యానికి హెల్తీ ఫుడ్ ఎంత అవసరమో తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. ఒక గుడ్ నైట్‌కి అలాగే గుడ్ మార్నింగ్‌కి మధ్యలో ఉన్న 8 అవర్స్ గ్యాప్ మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మనకి నిద్ర అనేది ఒక నెసెసిటీ లేదా అవసరం అని చెప్పుకోవడం కన్నా అది మన ప్రాణం అని చెప్పుకోవచ్చు. సో, మన ఆరోగ్యానికి అవసరమైన ద మోస్ట్ అండర్ రేటెడ్ అండ్ ఇగ్నోర్డ్ హ్యాబిట్ నిద్ర గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. హలో! నేను మీ పావని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. అసలు నిద్ర గురించి చెప్పాలంటే చాలా ఎక్కువే చెప్పుకోవాలి. మనం తినే ప్రతి ముద్ద కూడా క్యాలరీస్ కౌంట్ చేసుకొని తింటాం కానీ, ఆ న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీకి పట్టాలన్నా, అబ్జార్బ్ అవ్వాలన్నా, అలాగే టాక్సిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోవాలన్నా కంటి నిండా నిద్ర అనేది చాలా అవసరం. ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అని అలాగే బ్యూటీ పార్లర్స్ మీద చాలా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం కానీ, మంచి క్వాలిటీ స్లీప్ ఉంటే మాత్రం మన ఏజింగ్‌ని రివర్స్ చేయొచ్చు. అలాగే స్కిన్‌లో కూడా మంచి గ్లో తీసుకురావచ్చు. ఇన్‌ఫ్యాక్ట్ మన రేపటి రోజు ఎలా ఉండబోతుందో రాత్రి మన క్వాలిటీ ఆఫ్ స్లీప్, డ్యూరేషన్ ఇంకా టైం మీద ఆధారపడి ఉంటుంది. ఇండియాలోనే 59% పైగా పాపులేషన్‌లో ఓన్లీ 6 గంటలు మాత్రమే పడుకుంటున్నారని ఒక రీసెర్చ్‌లో తేలింది. ఈ సోషల్ మీడియా అలాగే ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చిన తర్వాత నిద్రకి అలాగే మన ఆరోగ్యానికి కూడా కష్టాలు మొదలైనయి. నిజానికి మన డే ఫోన్‌తోనే స్టార్ట్ అవుతుంది, ఫోన్‌లతోనే ఎండ్ అవుతుంది. మనకి 1 లేదా 2 రోజులు నిద్ర లేకపోతే ఆ కొరతను మన బాడీ రికవర్ చేసుకోగలదు. అదే దీర్ఘకాలికంగా నిద్ర లేకపోతే మాత్రం అసలు రికవర్ చేయలేనంత డ్యామేజ్ జరుగుతుంది మన బాడీకి. ఎంత ఆఫీస్ వర్క్ ఉన్నా, ప్రాజెక్ట్ డెడ్‌లైన్స్ ఉన్నా, రిలేషన్‌షిప్స్ లేదా ఫ్యామిలీస్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎగ్జామ్స్ ఉన్నా సరే శ్వాస తీసుకోవడం మానేయట్లేదు, అలాగే భోజనం చేయడం మానేయట్లేదు. మరెందుకు నిద్రని ఒక్కటే సాక్రిఫైస్ చేసేస్తున్నారు? మీకు ఎన్ని సమస్యలున్నా ప్లీజ్ డోంట్ సాక్రిఫైస్, నెగోషియేట్ ఆర్ కాంప్రమైజ్ ఆన్ యువర్ స్లీప్. ఇక్కడ తక్కువ నిద్ర, ఎక్కువసేపు నిద్ర అని కాదు. మంచి క్వాలిటీ స్లీప్ ఉండి ఉదయాన్నే లేవగానే ఫ్రెష్‌గా, యాక్టివ్‌గా ఉండాలి. ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే పసిపిల్లలకి 12 గంటల నిద్ర, ఎదిగే పిల్లలకి 9-10 గంటల నిద్ర, అలాగే అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళకి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. ఎస్పెషల్లీ లేడీస్‌లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆఫీస్ వర్క్ అని, ఇల్లని, పిల్లలని ఒక్కొక్కసారి నిద్రని కూడా కాంప్రమైజ్ చేస్తూ ఉంటారు. అసలు ఇంట్లో వాళ్ళందరికన్నా ముందు లేచేది వాళ్ళే, అలాగే లాస్ట్‌లో నిద్రపోయేది వాళ్ళే. అందుకే ఉదయాన్నే లేచిన వెంటనే వాళ్ళకి టైర్డ్‌నెస్, లెథార్జీ అనిపిస్తూ ఉంటుంది. నిజానికి మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళకి 30 మినిట్స్ నిద్ర ఎక్కువ అవసరం ఉంటుంది. సర్ప్రైజింగ్‌లీ నిద్ర సరిగా లేకపోతే బరువు కూడా పెరుగుతాం. మనలోని ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్, అలాగే ఆకలిని చంపే లెప్టిన్ హార్మోన్ ఇవి 2 కూడా నియంత్రించేది మన నిద్రే. వీటిలో ఏ ఒక్కటి తేడా ఉన్నా సరే మనం బరువు పెరుగుతాం. నిజానికి చాలామంది ఉదయాన్నే నిద్ర లేవడానికి అలారం పెట్టుకుంటారు కానీ, నేనైతే రాత్రి పడుకోవడానికి అలారం పెట్టుకోమని సజెషన్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే రాత్రి ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఎక్కువ యూజ్ చేయడం ద్వారా దాని నుంచి రిలీజ్ అయ్యే ఈ బ్లూ లైట్ అంటే హై ఎనర్జీ విజిబుల్ లైట్ అనేది నిద్రకి ఉపకరించే మెలటోనిన్ హార్మోన్ని అడ్డుపడుతుంది. సో నిద్రపోవడానికి 2 గంటల ముందే ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్నీ కూడా ఆపేసి పడుకోండి. నిద్ర అనేది పిలవగానే వచ్చేది కాదు. దానికి ఒక ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఒక మంచి క్వాలిటీ స్లీప్‌కి ప్రీ స్లీప్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నిద్రకి 2 గంటల ముందే మీ భోజనం ముగించండి. అలాగే 1 గంట ముందే గ్యాజెట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేయండి. మీ రూమ్‌ని డార్క్‌గా, కూల్‌గా, కంఫర్టబుల్‌గా ఉండేలా చూసుకోండి. మనకి నిద్ర సరిగా లేకపోతే ఫస్ట్ టార్గెట్ అయ్యేది మన బ్రెయిన్, మన ఇమ్యూనిటీ, అలాగే మన హార్మోన్స్. నిద్ర తక్కువ అవడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి, డిప్రెషన్ పెరుగుతుంది, సరిగా ఫోకస్ చేయలేం, అలాగే బ్లడ్ ప్రెషర్ ఇంకా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. సో మీ స్లీప్‌ని ఫస్ట్ ప్రయారిటైజ్ చేయండి. మన బాడీకి కొన్ని రోజులు ఫుడ్ ఇవ్వకపోతే అది ఆటోఫేజీ జరిగి డీటాక్సిఫై చేసుకుంటుంది. అదే నిద్ర సరిగా అందకపోతే మాత్రం అది రికవర్ చేయలేనంత డ్యామేజ్ జరుగుతుంది మన బాడీకి. సో మనకి నిద్రలోనే మన బాడీ రిపేర్, రికవర్ అండ్ రీజనరేట్ అవుతుంది. సో ప్రయారిటైజ్ యువర్ స్లీప్. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.